हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। हरिः ओं। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. మనము ప్రతి నెలలో చెప్పుకునేటువంటి ఒక మాస ఫలితాలలో సందర్భంగా ఇప్పుడు మనము ఆషాఢ మాసం అంటే అక్టోబర్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో అంటే ఆశ్వయుజ మాసం అక్టోబర్ మాసంలో ఈ రాశి వారికి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. ఏదో తొందరపాటుతనం వల్ల ఆలోచన వచ్చింది చేస్తున్నాను అనేటువంటి కాకుండా ఈ పని చేస్తే మంచిదా కాదా అనేటువంటి ఒక ఆలోచన చేయాలి. పెద్దల యొక్క మిత్రుల యొక్క సలహాలు తీసుకోవాలి. అన్ని రంగంలో ఉన్నవారికి ఏ రంగమైన ఉద్యోగమైనా పర్వాలేదు, వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నవారికి కానీ కొన్ని కష్ట నష్టాలు కలగడానికి ఆస్కారం ఉంది. మేషరాశి వారికి ధైర్యం ఉండకుండా పోతుంది. ఏ పని చేసినా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసి మనస్సు వికలమైపోతుంది. అనవసరమైనటువంటి ఒక పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. పైగా ఖర్చులు రావడమే కాకుండా పైగా కొందరి వల్ల ధనము మోసపోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అంటే ఈ మేషరాశి వారు ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం అనేటువంటి విషయాన్ని పెట్టుకోకూడదు. ఇక మనస్సు ఎప్పుడు అశాంతిగా ఉండడము, చేసే కార్యక్రమాలలో విజయం జరగడము, కొన్ని విజయం జరగడము, కొన్ని నష్టాలు జరగడము, ఇలా మిశ్రమంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి 10 మందితో చీవాట్లు పడడము, లేనిపోని నిందలు పడడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వారు ఈ ఆశ్వయుజ అంటే అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే మొదటి వారం గనక చూసుకున్నట్టయితే యత్నకార్య భంగము. ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి భంగం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. బంధుజనుల కలయిక అంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి బంధువులు కావచ్చు, కొత్త బంధువులు కావచ్చు, వారి చేత కలయిక ఏర్పడుతుంది. కొద్దిగా ధనలాభం ఉంటుంది. నూతన వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది మొదటి వారంలో. కుటుంబంలో చిన్న చిన్న చెక్కుల వల్ల మనస్పర్ధలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే తీరని సంతాపము. ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన ముందుకు రాకుండా మనస్సు వికలమై కొన్ని విషయాల్లో కార్యవిఘ్నం జరిగి ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా ఉండడం జరుగుతుంది. ఇక కుటుంబంలో కలహాలు కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల మీరు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం అనేటువంటి చాలా మంచిది. రెండవది ఉద్యోగ వ్యాపారాలలో ఉద్యోగులకు కానీ ఇటు వ్యాపారులకు కానీ కొన్ని చిక్కులు రావడం అనేటువంటి జరుగుతుంది రెండవ వారంలో. కాబట్టి మీరు ఎక్కడ కాలిడినా ఏ పని చేసినా తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే స్థిరత్వము అనేటువంటిది లేకుండా పోతుంది. ఏ పని చేసినా ఆ పని 2 రోజులు చేయడము, మానుకోవడము, మళ్ళీ కొత్త పని గురించి ఆలోచన చేయడము, కొత్త దాని గురించి మళ్ళీ ప్రయత్నం చేయడము, మళ్ళీ నష్టపోవడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి అక్టోబర్ నెలలో 3వ వారంలో. విపరీతమైన ఆలోచనలు, దాంతోపాటు ఆందోళనలు. ఏ పని చేస్తే ఏమవుతుందో ఏమో, డబ్బు ఖర్చు పెడితే మళ్ళీ డబ్బు వస్తుందో రాదో, కొందరు సలహాలు కూడా అలాగే ఉంటాయి. మీకు చేయమని చెప్పి ప్రోత్సాహం చేసి వెనుకకు తప్పుకునేటువంటి వాళ్ళు కూడా మీకు ఉంటారు. అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు అవుతుంది.
కాబట్టి మనోధైర్యాన్ని మాత్రం వీడిపోక ఏదొచ్చినా స్థైర్యంగా నిలబడేటువంటి ఒక మనస్సును మీరు కుదుటపరుచుకోవడం చాలా మంచిది మేషరాశి వారికి. ఇక 4వ వారం గనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మనస్సులో ఉన్నటువంటి ఒక కల్మషాలన్నీ కూడా పోడగొట్టుకుంటారు. చిక్కులు, చికాకులు పోడగొట్టుకుంటారు. కొద్దిగా ధనలాభం కూడా జరుగుతూ ఉంది. కానీ మోసపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి మీరు చాలా ఈ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. యత్న కార్యంలో కొద్దిగా విజయం జరుగుతుంది. కొద్దిగా విజయం జరుగుతుంది. కొన్ని విఘ్నాలు కూడా వస్తాయి. వాటిని తట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒక అవసరం ఈ నెలలో మేషరాశి వారికి ఉంది. అయితే ఈ మేషరాశి వారు ఇలాంటి విఘ్నాలు, ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే నవగ్రహ స్తోత్రము, సుబ్రహ్మణ్య స్తోత్రము పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని విషయాలలో అనుకూలత ఏర్పడి ఆ స్వామి యొక్క దయ వల్ల, నవగ్రహాల యొక్క దయ వల్ల, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు కష్టాల నుంచి గట్టెక్కి మనశ్శాంతిగా ఉంటారని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రము మరియు దాంతోపాటు సుబ్రహ్మణ్య స్తోత్రము రోజు ఒకసారి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చొని మనస్ఫూర్తిగా పారాయణం చేయండి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీకు శుభం జరుగుతుంది.